హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. సో దానికోసం నేను ఫ్రోజన్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. దొండకాయలు అయితే ఇక్కడ చాలా రేర్గా దొరుకుతాయి. సో ఇంకా అవి కూడా మళ్ళీ పండు వండిపోయి అలా ఉంటాయి తీసుకొచ్చినా కూడా. సో అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఫ్రోజన్ అయితే తీసుకొస్తాను. ఇంకా దొండకాయలు అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని వాటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత క్రష్ చేసుకున్న గార్లిక్, అలాగే పొడుగ్గా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాక దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసి ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి దొండకాయలు. దొండకాయ మంచిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడరు, పించ్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనిచ్చేసి నెక్స్ట్ ఇందులో తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక 1 మినిట్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫైనల్గా కొరియండర్ వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ.